హాయ్ అమ్మా. వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. నేను వీడియోలు చేసి వేళకు 3 రోజులు అయింది. మిమ్మల్ని అందరినీ చూడనట్టు ఉందన్నమాట, పొయ్యి కాడికి రాకపోవడం. ఈవేళ ఏం పడుతున్నానంటే అమ్మా, ఇంజనీర్ గారు ఉన్నారమ్మా, మాకు బాగా కావాల్సినవారు అన్నమాట. అయితే ఆయన కొరమైన ఆవకాయ పట్టి సాయమ్మ గారు ఇవ్వండి అని చెప్పేసి అన్నారమ్మా. అంకుల్ గారి ఫ్రెండ్ మాట ఆయన. సరేనండి అన్నాను. కాకపోతే రుచితో కూడుకున్నదే, బోల్డ్ పని. అయినప్పటికీ పట్టి చూపిద్దాం. మరి నేను పట్టినప్పుడు ఎందుకులే వీడియో తీసి మా వాళ్ళందరికీ కూడా చూపిద్దాం. చూపించలేదు మన వీడియోల్లో. రెండు బంగారం మీకు కూడా చూపించలేదు కదమ్మా, దాని మీద చూపిద్దామని చెప్పి 4 కేజీలు కొరమేనమ్మ ఇది. 4 కేజీలకి తోకమట్లో తలకాయ తీసేసాం. తీసేసాక 55 ముక్కలు వచ్చినాయి అమ్మ. మనం ఎప్పుడు కూడా ఆవకాయకి ఇగో ఈ టైప్లో తెచ్చుకోవాలి. కరెక్ట్గా మనం ఒక ముక్క వేసుకుని అంత ముద్ద తినేటప్పుడు సరిపోద్ది. ఇంతకన్నా పెద్ద అనవసరం అన్నమాట. ఇలా సరిపోద్ది. ఓకేనమ్మా. 4 కేజీలు 1500 తీసుకున్నారు చేపలకి. అది మంగళవారం మార్కెట్ కదా మాకు, అక్కడి నుంచి ఫ్రెష్గా పట్టుకొచ్చారు. ఊళ్ళోంచి మాకు వదిన రమ్మని శుభ్రంగా చేస్తే 3 గంటలు పట్టిందిరా. 1/2 లీటర్ పెరుగు పట్టింది ఇది. 3 సార్లు కడుక్కున్నాను సాల్ట్ వేసి. తర్వాత పెరుగులో నానబెట్టింది మా వదిన. మజ్జిగ రుద్దేసి శుభ్రంగా నానబెట్టింది. మళ్ళీ తర్వాత మళ్ళీ కడిగి పసుపు వేయలేదు. పసుపు వేయకూడదు మనకి, ఎందుకంటే అందులోనూ యాపడం తెలియదు రంగు. అందుకని చెప్పి మా వదిన పసుపు వద్దమ్మా అంది. ఇప్పుడు అన్నీ క్లీన్ చేసి మా వదిన అలా పంపించి రెడీ అయ్యి ఇప్పుడు మొదలు పెట్టాను ప్రాసెస్. బంగారం చక్కగా వేపుకుందాం. అది 1 కిలో నూనె పోసుకున్నాను అందులో. చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేపుకున్న తర్వాత మనం అందంగా టేబుల్ మీదకి. ఓకేనమ్మా. మనకు నిలవ ఉండాలి, చక్కగా ముళ్ళు దొరకకుండా పిల్లలు కూడా తినేలాగా ఉంటే కొరమేనే పట్టుకోవాలి. ఓకేనమ్మా. అది కూడా నాలుగు చుట్లు ఎప్పుడునే, లేకపోతే ఇనప ముక్కుల్లో ఎప్పుకోండి. ఎందుకంటే శివణ ముక్కుల్లోనూ పడతాయి, అంటుకుంటుంది అడుగుని. మీదకి రాకుండా ఇలా వేసుకుందాం. ఓకేనమ్మా. మీకు నాన్ స్టిక్ అనుకోమ్మా, భయం ఉండదు, అంటుకోదు. ఏ చేప అయినా సరే. పండుగప్పు కూడా పట్టుకుంటారమ్మా. ఎందుకంటే పండుగప్పు ఒకటి, వంజరం ఒకటి, మనకి కొరమైన ఒకటి రేటు కూడా ఎక్కువేరా. అది దాన్ని బట్టి చూసుకుని, ఒకవేళ ముళ్ళు పర్లేదు అనుకున్న వాళ్ళు ఏదైనా పట్టుకోవచ్చు. చేప అనేది కదా ముళ్ళు ఉంటాయి కాబట్టి ఈ వంజరం పండుగప్ప అనేది ఉండదు, ముళ్ళు ఉండదు. ఎంత రేట్ అయినా పట్టుకుంటారు. అది అమ్మా. మాకు ఇక్కడ దొరుకుతాయిరా. మాకు ఎక్కువగా దొరికింది కొర్రమేనే. ఎందుకంటే మాకు గోదావరి దగ్గర కాదా, నరసాపురం దగ్గర. కొర్రమేను మంచి దొరుకుద్ది. సముద్రం దొరుకుద్ది, గోదావరికి దొరుకుద్ది, చెరువులు ఉన్నాయి కదా. అది అది మీకు వైట్గా ఎందుకంటే పసుపు వేయలేదు. పసుపు ఎందుకు వేయలేదంటే మనకే గోల్డెన్ కలర్లో తెలియదు అని చెప్పేసి, మాడిపోద్దో తెలీదు. అందుకని ఇలా వేసుకోండి. ఓకేనమ్మా. ఇదిగో గోల్డెన్ కలర్లో ఇలా వస్తే చాలు. మీకు అదే పసుపు వేసామనుకో మనకు తెలీదు, కొంచెం మాడిన రంగులో వస్తాయన్నమాట. అయిపో చూసారా? అంతే. 1/2 గంట పట్టిందమ్మా ఒక వాయి ఆగడానికి. చల్లారిన తర్వాత ఒక్కొక్కటి తీసుకోండి విడిగా. కొందరు ముళ్ళు తీసేసి కైమాలాగా చిన్న ముక్కలతో పట్టుకుంటారా. అలాగైతే మనం వేడిచెనక్కాయ ఒలుచుకు తిన్నది ఒక టేస్టు, గుళ్ళు తిన్నది వేరే. అలా మాట ఇది కూడా. ఈ ముక్క ఉంటేనే ఆ రుచి. చూసారా ఎలాగొచ్చిందో? ఇంకొక వాయి వేసుకుందామమ్మా. ఓకేనమ్మా. ఇది రెండో వాయ. ఇది ఒక వాయ అవుద్ది. చక్కగా వేపేసిన తర్వాత టేబుల్ మీదకి వెళ్ళాక చూపిస్తాను. ఓకేనా బంగారం? అది లాస్ట్ వాయ అమ్మ. అయిపోవచ్చింది ఇది. ఇక్కడే చూపిద్దాం ప్రాసెస్ అని చెప్పి. ఇదిగో ఇది కూడా తీసేసుకుందాం. ఇది ఇలాగ ఏదో ఉంటాయి, చెప్పేస్తాను మీకు. రండి బంగారం. అమ్మా 1/2 కిలో కారం అమ్మ. 15 నిమ్మకాయలమ్మ. 15 నిమ్మకాయలకి
నాకు ఎంత వచ్చిందంటే 1/2 కిలో రసం వచ్చింది. ఏమ్మా 15 కాయలు. ఎందుకంటే ఇది మెటీరియల్ అంతా కూడా 4 కేజీల చేపలు ఇవి. అయితే మరి తోక అన్నీ తీసేసాం కాబట్టి మీకు ఇవి ఉన్న ముక్కలకే చూపిస్తున్నాను. ఓకేనమ్మా. కొద్దిగా కరివేపాకు, ఒక ఎల్లుల్లిపాయ, 100 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్టు, 50 గ్రాములు ధనియాల పౌడర్. నేను ఇటుగా వేసుకుంటానమ్మా, ఎందుకంటే నేను ఆడుకున్నాను కాబట్టి. ఇదిగో గరం మసాలా ఇప్పుడే పట్టుకున్నాను రా. గరం మసాలా అంటే మనం పలవాలో ఏం వేసుకుంటామో ప్రతిది కూడా ఇందులోనే వేసాను. చక్కగా ఒక కేపు దోరగా రానిచ్చి చక్కగా మిక్సీ పట్టుకున్నాను. 50 గ్రాములు వేసుకుంటాను ఇప్పుడు ఇది. ఓకేనమ్మా. ఇదిగో ఇప్పటికి ఇక్కడికి ఇది ప్రాసెస్. ఇదిగో అయిపోయింది. ముక్కలు మట్టికి చల్లారనివ్వండి చక్కగాను. ఇదిగో చాలా బాగా ఎగినీరా. కరివేపాకు వేసుకుందామమ్మా, ఎందుకంటే నీసుని చంపేస్తాం కరివేపాకు. ఇదిగో ఇది మనం ముద్దలో కలుపుకున్నప్పుడు ఒక ముద్దలో చక్కగా నోటుగా అందుతుందన్నమాట. ఇప్పుడు మనం ఆవకాయలు ఎలాగ వేసుకుంటాం అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పటికీ ఇది కూడా వేసుకోవాలి. ముక్కలు చల్లారారు కదా, అందుకని చూపిస్తున్నాను మీకు. ఓకేనమ్మా. ఏగిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం. ఎందుకంటే ఈ ఆయిల్ సరిపోతుంది అన్నమాట. చూసారా, మంచి స్మెల్ వచ్చేస్తుంది చక్కగా. ఓకేనమ్మా. ఇప్పుడు ఈ ఆయిల్ చల్లారితే ఇది వేగిపోయింది. ఇక్కడికి ఈ ప్రాసెస్. దీన్ని ఆపేసుకుందాం. ముక్కలు తెచ్చుకుంటున్నాను. ఇప్పుడు నేను కొంచెం నిమ్మరసం పోసుకుంటున్నాను ఇందులో, ఎందుకంటే ఈ ముక్కలు పీల్చుకుంటాయి ఆయిల్ చల్లారి వరకు. ఓకేనమ్మా. మేమైతే ఇలాగే పడతాం. అది ఎలాగ అనుకోవచ్చు. అదిగో ఇప్పుడు ఇది పీల్చుకుంటుంది అన్నమాట. అప్పుడు ఇంకా రుచి వస్తుంది. ఇందులో ఈ రసంలో సాల్ట్ పోసుకుందాం. 50 గ్రాములు వేసేస్తున్నానమ్మా. ఇదిగో ఇప్పుడు ఇది కరుగుతుంది అన్నమాట. ఇదంతట్లో కరుగుద్ది. ఇలా కలుపుకుందాం. చాలామంది నిమ్మప్పు వేస్తారు, వేయకండి అమ్మ, నిమ్మరసం వేసుకోండి. నేను ఎండలో పెట్టుకున్నానమ్మా. ఇప్పుడు మనం ధనియా పౌడర్ వేసేసుకుందాం. గరం మసాలాలో ధనియాల పౌడర్ ఉండదు ఇది. ఓకేనమ్మా. యాలక్కాయ, దాల్చిన చెక్క, పలావ్ పువ్వు, మరాఠీ మొగ్గ అమ్మా ఇవన్నీ కలిపిందన్నమాట. ఒక్క దోరగా ఒక ఏపు రానిచ్చుకుని ఇది కాటన్ బట్టి వేసుకోండి. ఇదిగో 1 2 3 4 వేస్తున్నాను. అంటే 50 గ్రాములు వేసాను నేను. ఓకేనమ్మా. లవంగ మొగ్గలు ఉంటుంది కదా, ఘాటు ఉంటుంది, అందుకని. 3వ రోజు మనం చూసుకున్న తర్వాత ఒకవేళ సరిపోతే ఒక స్పూన్ వేసుకోండి, అంత. ఇదే ఘాటు మనకి. ఓకేనమ్మా. అది తవుడు కారం పట్టేస్తుంది. మనకు గ్రేవీ కావాలి కదా అన్నంలో కలుపుకోవడానికి. అది కొరమేనే కాబట్టి ఒక ముక్క చితికిన ఏం పర్లేదు, ముళ్ళు ఉండదు కాబట్టి. ఇప్పుడు మనం ఇది పోసేసుకుందాం. వీడియో కొంచెం పెద్దగా ఉంటుంది, ఇబ్బంది అనుకోకుండా చూడండి అమ్మ. పూర్తిగా చూస్తేనే కదా మీకు అర్థమవుద్ది. అది ఇదిగో తవుడు కారం పోసేస్తున్నాను. 1/2 కిలో కారం. మనకు గ్రేవీ ఉండాలి కదా. అది ఓకేనమ్మా. ఇప్పుడు ఇది ఇలా ఊరద్ది, కొంచెం చల్లారిన తర్వాత పోసుకుందాం. ఓకేనమ్మా. ఇందాక కరెంట్ లేదని చెప్పి మిక్సీ దగ్గర పెట్టి వచ్చానమ్మా. ఆవు పిండి ఇదిగో 2 స్పూన్లు వేసుకుందామమ్మా. అంతే సరిపోతుంది. అంటే ఒక 50 గ్రాములు.
సరేనమ్మా, ఇది చల్లారిపోయింది, ఇందులో పోసేసుకుందాం. ఓకేనమ్మా, ఇదిగో మరి కర్ణాటక కారం కదా, రంగు కూడా చాలా బాగుంటుంది. చూసారా, ముందు నిమ్మరసం పోసుకోవటం వల్ల ముక్కు ఊరద్దన్నమాట. చేతులు పెట్టలేం కదా, కుచ్చుకుంటాయని చెప్పి ఇలాగే కలుపుకోవాలి. ఓకేనమ్మా, మరి చక్కగా ఇది ఇలా చేసుకోండి. నా స్టైల్లో నేను చేశాను కాబట్టి చాలామంది పడతారో, ఎవరి చేతివాటం వాళ్ళది. మెటీరియల్ అంతా ఒకటే, చెప్పడం విధానం వేరేగా ఉంటుంది అంతే. ఓకేనమ్మా, కొందరు రోస్ట్గా వేపుకుంటారు. రోస్ట్గా వేపితే ఏమవుతుందంటే అది పకోడీ టైప్ లాగా వస్తుంది. ఎందుకంటే అలా కరెక్ట్గా సరిపోయేలాగా ఉండాలన్నమాట. అందుకని మీకు చూపించడానికి నేను పసుపు కూడా వేయలేదు. ఓకేనమ్మా, బాగా ముద్ర చేపను స్కిన్ తీయించుకుంటారు. అది ఏమవుతుందంటే పొట్టులో గుడొచ్చేస్తాయి. ఆ స్కిన్ ఉండటం వల్ల పట్టుకుని ఉంటుంది. మనకు ఆవకాయ బద్ద ఎలా ఉంటుందో అలాగా. ఓకేనమ్మా, మరి నచ్చింది అనుకుంటున్నాను. చక్కగా అందరూ చూడండి, ఇలా చేసుకోండి. ఎక్కువ మెటీరియల్ అక్కర్లేదు. 1 కిలో చేప తెచ్చుకున్న తోక తలకాయ మనం ఎగురు పెట్టేసుకున్న ఆ మధ్యలో 6 ముక్కలు కూడా చక్కగా అంత పెట్టుకోవచ్చు, తినేవాళ్ళు ఉంటే. సింపుల్గా సరిపోద్ది. వేడిశనగ నూనె పోసానమ్మ, నేను పప్పు నూనె పోయలేదు ఇందులో, వేడిశనగే పోసాను. ఓకేనా, మరి నచ్చిందని అనుకుంటున్నాను. చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చక్కగా చూస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ సాయమ్మ. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బై బాయ్.